పోతన భాగవతము వామనావతారము. పరీక్షణ్ మహారాజు వామన గాథను ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏ విధంగా బయలుదేరాడో చెప్తూ ఉన్నారు. ప్రక్షీణ దివిజ వల్లభ రక్షాపరతంత్రుడగుచు రాజీవాక్షుండాక్షణమున బలి ఇంటికి భిక్షాగనంబు చేసి పేదరికముతోన్. ప్రక్షీణ దివిజ వల్లభ రక్షాపరతంత్రుడగుచు రాజీవాక్షుండాక్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతోన్. ఓ మహారాజా, వామనుడు మిక్కిలి దీనుడై ఉన్న దేవేంద్రుడిని కాపాడాలి అనుకున్నాడు. వెంటనే బలిచక్రవర్తిని దానం అడగడానికి నిశ్చయించుకొని పేదరికాన్ని చూపిస్తూ బలి నివాసానికి బయలుదేరాడు అని పద్యభావము. హరిహరి సిరియుదరమున హరిహరి సిరియురమున గల హరిహరి హరిహరి హయు కొరకు తనుజు నడుగంజనియన్. పరహితరతమతియుతులకు దొరలకు నడగుటయు నొడలి తొడవగు పుడమిన్. హరిహరి సిరియురమున గల హరిహరి హయు కొరకు తనుజు నడుగంజనియన్. పరహితరతమతియుతులకు దొరలకు నడుగుటయు నొడలి తొడవగు పుడమిన్. ఔరా, రొమ్మున లక్ష్మీదేవి కలిగిన మహాసంపన్నుడు విష్ణుమూర్తి అయినా అతడు ఇంద్రుడి కోసం బలిని భిక్షమడగడానికి ప్రయాణమయ్యాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో భిక్షమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు అని ఈ భూలోకంలో అని ఈ పద్య భావము. ధన్యవాదము.